సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది. హాయ్ అండి, ఈరోజు మనం ములక్కాడ సాంబార్ అయితే చేసుకుందాము. ములక్కాడ సాంబార్కి ఏమేమి కావాలో చూసేద్దామా. ములక్కాడలో క్యారెట్, టమాటో, వెల్లుల్లి, అల్లం, కందిపప్పు, చింతపండు, సాంబార్ పౌడరు. ఇప్పుడు మనమైతే కందిపప్పునైతే కుక్కర్లో ఉడికించుకుందాము. చూడండి, అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. బాగా నీట్గా కడుక్కొని ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసుకుందాము. తగిన నీళ్ళు అయితే పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని 2 విజిల్స్ అయితే పెట్టేసుకుందాము. అయితే సాంబార్కు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు మనం అందులో పోపు దినుసులు లెక్క అయితే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. నేను చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు అందులో వెల్లుల్లి అలాగనే వేస్తున్నాను. నేనైతే వెల్లుల్లి అలాగనే వేస్తే సాంబార్కు చాలా బాగుంటుంది. వెల్లుల్లి బాగా ఫ్రై కానిద్దాము. అందులోనే అల్లం, ఒక ఇంచు అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అందులో వేసేసుకుందాము. అల్లము, వెల్లుల్లి ఫ్రై అవుతున్నాయి కదా. అందులోనే ఒక 3 ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. పచ్చి కరివేపాకు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రై అవుతున్నాయి. వెల్లుల్లి, అల్లం బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది సాంబార్ అనేది. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఉల్లిపాయలు మళ్ళీ సన్నగా కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము. అందులోనే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో వేసేద్దాము. ఇది కారం అయితే వేసుకోలేదు, ఇలా పచ్చిమిరపకాయతోనే సాంబార్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి బాగా ఫ్రై అవుతుంది కదా. అందులో క్యారెట్ పైన తొక్క తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేశాను, అందులో వేసేద్దాము. అందులోనే ములక్కాడలు చూడండి, ఇలా పైన లైట్గా తొక్క తీసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, అందులో వేసేసుకుందాము. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది సాంబార్ అనేది. ఒకసారి అంతా కలుపుకొని ఇలా బాగా కలిపి వేసినాక ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అందులో టమాటాలు, నేనైతే 2 టమాటా తీసుకున్నాను, చాలా మాగినవి, ఇందులో వేసేసుకుందాము సన్న కట్ చేసుకొని. అందులోనే రుచికి తగినంత సాల్ట్, చింతపండు గుజ్జు అయితే వేసుకునేది ఒక చిన్న కప్పుడైతే సరిపోతుంది. చింతపండు గుజ్జు వేసినాక ఒకసారి కలుపుకొని మనకు ఈ ములక్కాడ, క్యారెట్ ఫ్రై అయ్యేదాకా బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకుందాము. అయితే కందిపప్పు 2 విజిల్స్ పెట్టుకున్నాను కుక్కర్లో. అయితే చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది, ముద్దపప్పు లాగా అయిపోయింది. మనం ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకుందాము, పలసగా అవుతుంది. చూడండి, వాటర్ అయితే వేసుకుందాము. ఇలా మనం బాగా కలిపేసాం, మనకి ఇప్పుడు బాగా మిక్సింగ్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాం కదా. సాంబార్ కాబట్టి బాగా మెత్తగా కందిపప్పు ఉడికితే చాలా బాగుంటుంది. అందులో వేసేసుకుందాము ఉడికించిన కందిపప్పును. చూడండి, వెజిటబుల్స్ వేయడం వల్ల చాలా మంచి కలర్ అనేది కనిపిస్తుంది. క్యారెట్, ములక్కాడ బాగా ఇప్పుడు ఉడికించుకుందాము. అందులో సాంబార్ పౌడర్ 2 టీ స్పూన్లు అంత వేసుకున్నాను నేనైతే. ఒకసారి కలిపేసుకుందాము.
మనం సాంబార్ పౌడర్ వేయంగానే కలర్ అయితే కొద్దిగా చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం అందులో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము. నా స్టైల్లో మునక్కాయ సాంబారు చాలా బాగా వచ్చింది, ఎంతో టేస్ట్గా. అలాగే రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది. ఈ మునక్కాయ సాంబార్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.